హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ప్రీవియస్గా మస్ట్ వాచ్ యానిమేస్ బిఫోర్ యూ డై అని వీడియో చేశాను. యాక్చువల్లీ ఆ వీడియోలో అన్ని యానిమేస్ని కవర్ చేయలేకపోయాను, ఎందుకంటే మనకి మస్ట్ వాచ్ యానిమేస్ చాలా ఉన్నాయి. ప్రీవియస్ వీడియోలో మనం రీకాల్ చేసుకుంటే అందులో వన్ పీస్, నరుటో, హైక్యూ, డాక్టర్ స్టోన్, డెత్ నోట్, క్లాస్ రూమ్ ఆఫ్ ద లైట్, అటాక్ ఆన్ టైటన్, పోకెమాన్ ఈ యానిమేస్ గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ వీడియోలో కూడా మనం కొన్ని బెస్ట్ యానిమేస్ గురించి మాట్లాడుకుందాం. వాటిని మీరు తప్పకుండా ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ప్రీవియస్ వీడియోలో చెప్పిన యానిమేస్ కాకుండా మీకు అలాంటి యానిమేస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి. అండ్ లిస్ట్ని ఇప్పుడే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. డీమన్ స్లేయర్. నేను చూసిన యానిమేస్లో డీమన్ స్లేయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే. డీమన్ స్లేయర్ యొక్క ఫస్ట్ ఎపిసోడ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వల్ల చూసే వ్యూవర్ టోటల్ యానిమేని చూసేస్తారు. అండ్ ఎప్పటి వరకైనా సరే డీమన్ స్లేయర్ వన్ ఆఫ్ ద టాప్ యానిమేషన్గా ఉండిపోతుంది. అండ్ అది వన్ ఆఫ్ ద టాప్ యానిమేషన్ లిస్ట్లో కన్సిడర్ అయి ఉంటుంది. డీమన్ స్లేయర్లో ఎక్కువ ఎపిసోడ్స్ ఉండవు, అరౌండ్ ఒక 55 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి. ఈ యానిమేలో ఇంత తక్కువ ఎపిసోడ్స్ ఉన్నా సరే స్టఫ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ అదే కాకుండా డీమన్ స్లేయర్లో క్యారెక్టర్స్ యొక్క డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. మెయిన్లీ ఫస్ట్ ఎపిసోడ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్. టాంజిరో ఒక నార్మల్ లైఫ్ని కంటిన్యూ చేసుకుంటూ ఉంటాడు, కానీ ఒకరోజు వాళ్ళ గూడ్స్ని అమ్మడానికి వెళ్ళి వచ్చేలోపు డీమన్స్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తినేస్తాయి. వాళ్ళల్లో టాంజిరో సిస్టర్ నెజుకో ఒక డీమన్ లాగా మారిపోతుంది. అప్పుడు గ్యూ టోమియోకా అనే ఒక డీమన్ స్లేయర్ టాంజిరో అండ్ వాళ్ళ సిస్టర్ని చంపేద్దాం, క్లియర్ చేసేద్దాం అని అనుకుంటాడు. బట్ ఆ మూమెంట్లో నెజుకో అంటే మన టాంజిరో వాళ్ళ చెల్లిలో ఒక డీమన్ అయినా సరే టాంజిరోని కాపాడడానికి ట్రై చేస్తుంది. దాన్ని చూసిన గ్యూ వాళ్ళని చంపకుండా వదిలేస్తాడు. తర్వాత డీమన్ స్లేయర్ కార్ప్స్లో టాంజిరో జాయిన్ అవుతాడు. కార్ప్స్ అంటే డెడ్ బాడీస్ కాదు, ఒక ఫోర్స్ లాంటిది. అందులో టాంజిరో జాయిన్ అయ్యి తనకి ఆపోజిట్గా వచ్చే డీమన్స్ని చంపుతూ అండ్ సిస్టర్ని కాపాడుకుంటూ తనని ఎలాగైనా సరే మళ్ళీ నార్మల్ స్టేజ్లోకి తీసుకురావాలి అని స్ట్రాంగ్ అవుతూ ఉంటాడు. అండ్ డీమన్ స్లేయర్లో యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎమోషనల్ మూమెంట్స్కి చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ మనం ఇలాంటి మూమెంట్స్కి చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతాం కూడా. అండ్ డీమన్ స్లేయర్ నుంచి రిలీజ్ అయిన మూవీస్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అండ్ చాలా పాపులర్ కూడా అయ్యాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ముగన్ ట్రైన్ మూవీయే వన్ ఆఫ్ ద మోస్ట్ గ్రాసింగ్ మూవీ. ఆ మూవీ గ్రాసింగ్స్ని దాటడానికి మళ్ళీ డీమన్ స్లేయర్ మూవీయే వచ్చింది. ఇంకా నాకు తెలిసినంత వరకు మిడిల్లో ఏ మూవీ కూడా వాటిని దాటలేకపోయాయి. యానిమే మూవీస్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో డీమన్ స్లేయర్ నేను చూసిన యానిమేస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే. మీరు దానిని చూసారో లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి, చూడకపోతే వేరే యానిమేస్ గురించి షేర్ చేసుకోండి. అండ్ డీమన్ స్లేయర్ గురించి మీ పర్సనల్ ఒపీనియన్ని కామెంట్ చేయండి. డ్రాగన్ బాల్. నేను పర్టికులర్గా డ్రాగన్ బాల్ జీ ఆర్ డ్రాగన్ బాల్ సూపర్ని మెన్షన్ చేయట్లేదు. టోటల్ యానిమే కూడా చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఇంటర్నెట్ని చాలా టైమ్స్ ఏదైనా యానిమే బ్రేక్ చేసిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వన్ పీస్, సోలో లెవెలింగ్, పోకెమాన్, డీమన్ స్లేయర్, డ్రాగన్ బాలే ఫస్ట్ ఈ ఇంటర్నెట్ని బ్రేక్ చేసింది. ఇలాంటి న్యూ జనరేషన్ యానిమేస్ కన్నా ముందు ఒక తోప్ యానిమే ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా డ్రాగన్ బాల్ అనే చెప్తాం. ఇలాంటి న్యూ జనరేషన్ యానిమేస్ రిలీజ్ అవ్వని ముందు నుంచి డ్రాగన్ బాల్ చాలా యానిమే రికార్డ్స్ని పెట్టింది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన డ్రాగన్ బాల్ సూపర్ డైమా ఎపిసోడ్స్ కూడా ఇంటర్నెట్ని బ్రేక్ చేశాయి. డ్రాగన్ బాల్ని మనం ఆరిజిన్ ఆఫ్ యానిమేస్గా కన్సిడర్ చేస్తాం. అండ్ అలాగే గాడ్ ఆఫ్ బిగ్ 3 అని కూడా చెప్తాము. ఇప్పుడు మనం చూసే వన్ పీస్, నరుటో, బ్లీచ్ అండ్ ఇంకా ఎన్నో యానిమేస్ కూడా డ్రాగన్ బాల్ నుంచి చూసి ఇన్స్పైర్ అయిన యానిమేసే. ఈ యానిమే నచ్చడానికి రీజన్స్ చాలానే ఉన్నాయి. అందులో ఉండే వరల్డ్ బిల్డింగ్ కానివ్వచ్చు, అందులో ఉండే క్యారెక్టర్ డెవలప్మెంట్స్ కానివ్వచ్చు, అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. యానిమేలో మెయిన్ క్యారెక్టర్ సంగోకు చిన్నప్పటి నుంచే చాలా పవర్ఫుల్గా ఉంటాడు. అండ్ తన ఒక మౌంటైన్స్లో నివసిస్తూ ఉంటాడు. తనకి బయట వరల్డ్ గురించి ఎలాంటి ఐడియా కూడా ఉండదు. అప్పుడే గోకుని ఒక అమ్మాయి కలుస్తుంది. తనకి యాక్చువల్గా డ్రాగన్ బాల్స్ కావాలి. 7 డ్రాగన్ బాల్స్ ఉంటాయి టోటల్గా. వాటిని కనిపెట్టి ఏదైనా కోరుకుంటే అది రియల్ అవుతుంది. అయితే ప్రెజెంట్ ఈ ప్రాసెస్లో గోకు ఈ రోల్ ఎలా ప్లే చేశాడో మనకి యానిమే చూసి మాత్రమే తెలుసుకోవాలి. అంటే ఈ 7 డ్రాగన్ బాల్స్ని కనిపెట్టే ప్రాసెస్లో మన గోకు అసలు ఏం చేశాడు, ఇది మీరు యానిమే చూసి తెలుసుకోండి. అసలు మీ ఒపీనియన్లో డ్రాగన్ బాల్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ చాలామంది డ్రాగన్ బాల్ని చూసుంటారు, సో కాబట్టి నో వరీస్. అండ్ డ్రాగన్ బాల్ ఆల్రెడీ కార్టూన్ నెట్వర్క్లో తెలుగు డబ్ అయింది. అది మీరు చూసుంటే దాన్ని ఎలా ఎక్స్పీరియన్స్ చేశారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎందుకంటే తెలుగు డబ్ని మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాయిస్ యాక్టర్స్తో డబ్ చేపించారు. లేదు మేము జాపనీస్లో చూడగలము అంటే జాపనీస్లో చూసి ఎంజాయ్ చేసేయండి. నెక్స్ట్ వన్, సోలో లెవెలింగ్. లిటరల్లీ సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ మొత్తం చాలా క్రేజీ అసలు. రీసెంట్ టైమ్స్ వరకు నేను నరుటో అండ్ డ్రాగన్ బాల్ లాంటి యానిమేస్కి మాత్రమే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు అని అనుకునేవాడిని. బట్ అది టోటల్లీ సోలో లెవెలింగ్ ఫ్యాన్స్ అంతా రాంగ్ అని ప్రూవ్ చేశారు. సమ్మర్లో జరిగిన క్రంచీరోల్ యానిమే అవార్డ్స్లో బెస్ట్ మెయిన్ క్యారెక్టర్ అవార్డ్, బెస్ట్ ఎండింగ్ సీక్వెన్స్ అవార్డ్, బెస్ట్ న్యూ సిరీస్ అవార్డ్, బెస్ట్ యాక్షన్ యానిమే అవార్డ్
అన్ని సోలో లెవెలింగ్కే వచ్చాయి. లిటరల్లీ క్రేజీ అసలు. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యానిమే ఆఫ్ ద ఇయర్ కూడా సోలో లెవెలింగ్కే వచ్చింది. జీరో టు హీరో బేస్డ్ కాన్సెప్ట్ యానిమే కాబట్టి ఇది అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ సోలో లెవెలింగ్ మీరు పెద్ద ఫ్యాన్ అయితే 10 యానిమేస్ లైక్ సోలో లెవెలింగ్ అని ప్రీవియస్ గా ఒక వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అండ్ 5 యానిమేస్ లైక్ సోలో లెవెలింగ్ అని సెకండ్ పార్ట్ కూడా అప్లోడ్ చేశాను. ఇఫ్ పాసిబుల్ చెక్ చేయండి. ఐ కార్డ్స్ లో కూడా మీకు మెన్షన్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటుంది, చెక్ చేయండి. ప్లస్ సోలో లెవెలింగ్ యానిమేలో మెయిన్ క్యారెక్టర్ సంగ్ జిన్ వూకి ఇచ్చే డెవలప్మెంట్ లిటరల్లీ చాలా బాగుంటుంది. అండ్ తన అపోనెంట్ కి కూడా డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. అండ్ మెయిన్లీ సోలో లెవెలింగ్ మాన్వా చాలా పాపులర్ అయింది. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చదవకపోతే ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు సోలో లెవెలింగ్ మాన్వా చాలా మంచి ఫీల్ వస్తుంది. అండ్ అది కంప్లీట్ అయిపోతే సోలో లెవెలింగ్ రాగ్నరాక్ కూడా ఉంది. అండ్ సీజన్ 3 గురించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ రాలేదు. ఆ యానిమే యొక్క డైరెక్టర్ అనేది వేరే యానిమే కోసం వర్క్ చేస్తున్నారు. సో సీజన్ 3 రావడానికి ఒక 2 years అయితే మినిమం పడుతుంది. ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు రీసెంట్ గా, అందుకే ఒక క్లారిటీ అయితే ఇచ్చాను. అండ్ సోలో లెవెలింగ్ గురించి అసలు మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ గోస్ టు జుజుట్సు కైసెన్. ఈ యానిమే రిలీజ్ అయినప్పుడు అండ్ అయిన తర్వాత క్రియేట్ చేసిన రచ్చ మామూలుగా క్రియేట్ చేయలేదు. వరల్డ్ వైడ్ గా జుజుట్సు కైసెన్ కి చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాపులర్ యానిమే అని కూడా పాపులర్ యానిమేస్ లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది. ఈవెన్ తెలుగులో కూడా ఈ యానిమేకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకు ఇది మస్ట్ వాచ్ యానిమే లిస్ట్ లో ఉంది అంటే జుజుట్సు కైసెన్ నార్మల్ యాక్షన్ యానిమేస్ లా కాకుండా ఎమోషనల్ గా కూడా ఉంటుంది. చాలా బాధాకరమైన బ్యాక్ స్టోరీస్ తో ఉంటుంది. అంతేకాకుండా ఈ యానిమేలో నాకు నచ్చిన మెయిన్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్స్ ఫోర్వర్డ్ పవర్డ్ అయినా సరే వాళ్ళ కళ్ళ ముందర అన్ని కోల్పోతున్నా సరే ఏమీ చేయలేకపోతారు. సైడ్ క్యారెక్టర్స్ కి కూడా యానిమేలో ఎగ్జిస్ట్ అవ్వడానికి ఒక ప్రాపర్ రీజన్ అయితే ఉంటుంది. యానిమేలో ఫ్రెండ్షిప్, లోన్లీనెస్, సాక్రిఫైస్, రెస్పాన్సిబిలిటీ ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని చాలా బాగా చూపించారు. ఫైట్స్ ని కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. యానిమే క్వాలిటీ మప్పా స్టూడియో. మప్పా గురించి ఆల్రెడీ మనందరికీ ఒక ఐడియా అయితే ఉంది. చాలా మంచి యానిమే సిరీసెస్ ని గాడ్ లెవెల్లో యానిమేట్ చేశారు. అండ్ జుజుట్సు కైసెన్ ని కూడా చాలా బాగా యానిమేట్ చేశారు. అండ్ వాళ్ళు చేసిన ఎగ్జిక్యూషన్ అనేది చాలా బాగుంది. అండ్ జుజుట్సు కైసెన్ యానిమేట్ చేసిన తర్వాత మప్పా యొక్క పాపులారిటీ అనేది ఇంకా పెరిగిపోయింది. అండ్ మీరు ఇప్పటి వరకు జుజుట్సు కైసెన్ యానిమేని చెక్ చేయకపోతే వెంటనే చెక్ చేసేయండి. నెక్స్ట్ వన్ మై హీరో అకాడమియా. ఈ యానిమేలో క్విక్స్ అనే సూపర్ పవర్స్ తో అందరూ ప్రపంచంలో పుడతారు. అండ్ మన మెయిన్ క్యారెక్టర్ ఇజుకు మిడోరియాకి ఎలాంటి క్విక్ అనేది ఉండదు. అంటే తనకి ఎలాంటి పవర్స్ కూడా ఉండవు. 0% పవర్ తో ఉంటాడు. అండ్ తను ఉంటున్న వరల్డ్ లో చాలా ఫేస్ చేస్తాడు. అలాంటి ఒక సిచ్యువేషన్ లో 1 for all అనే ఒక క్విక్ ని తనకి ఒకరు ఇస్తారన్నమాట. అండ్ ఆ క్విక్ ని తను ఎలా యూజ్ చేసుకున్నాడు అండ్ ఆ క్విక్ తను యూజ్ చేసిన ప్రతిసారి తన బాడీలో ఉన్న బోన్స్ అన్ని కూడా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. తనకు అది హ్యాండిల్ చేయడానికి చాలా టైం పడుతుంది. అండ్ ప్రపంచంలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ క్విక్ అది. సో అలాంటి ఒక క్విక్ ని తను ఎలా హ్యాండిల్ చేయగలిగాడు అండ్ అసలు తనకి ఆ క్విక్ అనేది ఎవరు ఇచ్చారు, తనకి ప్రెసెంట్ ఉన్న మన హీరోకి రిలేషన్షిప్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే యానిమేని ఖచ్చితంగా చూడండి. అండ్ మిడోరియా ఒక స్కూల్ కి కూడా వెళ్తాడు. ఆ స్కూల్లో జరిగే కాంపిటీషన్స్ అండ్ తన ఫ్రెండ్షిప్ చాలా బాగుంటుంది. అండ్ మొత్తం కూడా చాలా క్లియర్ గా చూపిస్తారు. ఓన్లీ హీరో మీద ఫోకస్ చేయకుండా సైడ్ క్యారెక్టర్స్ మీద కూడా చాలా మంచిగా ఫోకస్ చేస్తారు. యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని కూడా చాలా బాగుంటాయి. మీరు ఇప్పటి వరకు చెక్ చేయకపోతే మై హీరో అకాడమీ అని చెక్ చేయండి. అండ్ ఇది ఆల్రెడీ కార్టూన్ నెట్వర్క్ వాళ్ళు తెలుగులో డబ్ చేశారు. బట్ అది మొబైల్లో చూడడానికి ఎలాంటి సోర్స్ లేదు. సో అది మళ్ళీ రీటెలికాస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. లేదు మీరు జాపనీస్లో చూడగలము అంటే క్రంచీ రోల్ అండ్ నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. వెంటనే వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు మై హీరో అకాడమీ యానిమేని కంప్లీట్ చేసుకొని ఉంటే మీ పర్సనల్ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ యానిమే విన్లాండ్ సాగా. విన్లాండ్ సాగా అనే స్టోరీ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు మన రియల్ లైఫ్లో జరిగి ఉంటే ఎలా ఉండేదో అలాంటి ఒక స్టోరీ. కొన్ని రూమర్స్ ప్రకారం ఇది ఒక రియల్ స్టోరీ అని కూడా చెప్తున్నారు. విన్లాండ్ సాగాలోని స్టోరీ వార్స్ అండ్ వైకింగ్స్ ఉండే అప్పటి నుంచి జరిగే ఒక స్టోరీ. అండ్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే విన్లాండ్ సాగా మాంగా కూడా 20 years కాన్సిక్యూటివ్ గా రన్ అవుతూ ప్రెసెంట్ ఆగిపోయింది అంటే బ్రేక్ కాదు, అది కంప్లీట్ అయిపోయింది. మీరు ఒకవేళ విన్లాండ్ సాగా మాంగాని కంప్లీట్ చేసుకొని ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. మన వేరే సబ్స్క్రైబర్స్ కి కూడా యూజ్ అవుతుంది. విన్లాండ్ సాగాలో ఉండే క్యారెక్టర్స్ అందరూ పర్ఫెక్ట్ అని నేను ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే విన్లాండ్ సాగాలో జరిగే సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. అండ్ ఆ క్యారెక్టర్స్ అనే వాళ్ళు వాళ్ళు చేసిన మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటారు. అండ్ వాళ్ళు ట్రావెల్ చేసే జర్నీని ఎంత బ్యూటిఫుల్ గా చూపిస్తారు అంటే క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది చాలా బాగుంటుంది. విన్లాండ్ సాగా యానిమేని యానిమేట్ చేయడానికి విట్ స్టూడియోస్ అండ్ మప్పా రెండు కూడా వర్క్ చేశాయి. చాలా బాగా విజువలైజ్ చేశారు. అండ్ లిటరల్లీ చూపించిన విధానం అయితే చాలా బాగుంటుంది. బ్యాటిల్ సీన్స్, వార్ సీన్స్ అండ్ డార్క్ సైడ్ చూపించే సీన్స్, ఎమోషనల్ సీన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. స్టోరీ మ్యాటర్ లోకి వెళ్తే మన మెయిన్ క్యారెక్టర్ వాళ్ళ డాడీని అన్యాయంగా తను సాక్రిఫైస్ చేసుకుంటాడు. తర్వాత వాళ్ళ డాడీని చంపేసిన వాడిని రివెంజ్ తీర్చుకుందామని చెప్పి హీరో వెళ్తాడు. సో ఫైనల్ గా మనోడు రివెంజ్ తీర్చుకున్నాడా లేదా, అసలు రివెంజ్ తీర్చుకోవడానికి మన హీరో ఎంత వీక్ గా అంటే అంత వీక్ ఉంటాడు. ఆ వీక్ స్టేజ్ నుంచి మన హీరో పవర్ఫుల్ అయ్యాడా
అండ్ ఫైనల్ గా తన రివేంజ్ ని తీర్చుకున్నాడా, ఒక క్రూయల్ మాన్స్టర్ లా మారిపోతాడు. యానిమే చూస్తున్నంతసేపు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీరు ఒకవేళ ఇప్పటి వరకు విల్లెన్ సాగాని చూడకపోతే ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ అది తెలుగు డబ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. సో విల్లెన్ సాగాని మీరు ఇప్పటి వరకు చెక్ చేయకపోతే ఖచ్చితంగా చెక్ చేయండి. నెక్స్ట్ వన్ ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమే అని చెప్తాను. 2009 లో రిలీజ్ అయ్యి చాలా రచ్చ క్రియేట్ చేసింది. అండ్ ఈవెన్ రీసెంట్ గా అటాక్ ఆన్ టైటన్ ఎండ్ అయ్యే వరకు కూడా ఇది IMDb రేటింగ్ లో టాప్ 1 ప్లేస్ లో ఉంది వరల్డ్ వైడ్ గా. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి యానిమే ఎంత బాగుంటుంది, ఎలాంటి ఒక క్రేజ్ ని క్రియేట్ చేసుకునింది అని. ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్ ఫ్యాన్స్ ఎలాంటి వాళ్ళంటే అది రిలీజ్ అయినప్పటి నుంచి దాన్ని టాప్ 1 ప్లేస్ నుంచి అస్సలు పడనివ్వలేదు. బట్ రీసెంట్ గా అటాక్ ఆన్ టైటన్ చాలా బాగుండడం వల్ల అది IMDb రేటింగ్ లో టాప్ 1 ప్లేస్ లోకి వెళ్ళింది. ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్ స్టోరీ ఏంటంటే ఇద్దరు బ్రదర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎడ్వర్డ్ ఎర్లిక్ అనే ఇద్దరు బ్రదర్స్ చుట్టూ ఈ స్టోరీ మొత్తం తిరుగుతూ ఉంటుంది. అండ్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకుంటూ ఆ స్టోరీ ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంది. అసలు ఎలాంటి ఫిల్లర్స్ కూడా ఉండవు. అండ్ చాలా ఎమోషనల్ గా బ్రిలియంట్ థీమ్ తో అయితే స్టోరీ వెళ్తూ ఉంటుంది. అండ్ ఈ యానిమేలో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్ ని టచ్ చేస్తాడు. లైక్ కొన్ని సాక్రిఫైసెస్ గురించి అండ్ కొన్ని లెజెండరీ క్యారెక్టర్స్ గురించి, మన హీరోస్ అసలు ఏం చేశారు, ఈ ఇద్దరు బ్రదర్స్ యొక్క రోల్స్ ఏంటి, అండ్ యానిమేషన్ స్టైల్ కానివ్వచ్చు, పేసింగ్ అండ్ చాలా బాగుంటుంది. పేసింగ్ అయితే ముఖ్యంగా చాలా స్మూత్ గా చాలా ఎక్స్ట్రాడినరీగా వెళ్తూ ఉంటుంది. అన్న అడిగితే మన తెలుగులో ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్ ని చాలా తక్కువ మంది చూసి ఉంటారు. నిజం చెప్పాలంటే నేను కూడా ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్ ని టోటల్ గా కంప్లీట్ చేయలేదు, కొన్ని వర్క్స్ వల్ల ఆపేశాను. బట్ దాన్ని త్వరలో అయితే కంప్లీట్ చేసుకుంటాను. బట్ చూసినంత వరకు అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకవేళ ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్ని చూసుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. హాఫ్ చూసిన వ్యక్తి కన్నా ఫుల్గా చూసిన వ్యక్తి యొక్క రివ్యూ అనేది చాలా బాగుంటుంది. సో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుంటే మన మిగతా సబ్స్క్రైబర్స్కి కూడా యూజ్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే మీకు ఆల్మోస్ట్ నచ్చే ఉంటుంది. వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ అనేవి ఇప్పటి నుంచి వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మీ దగ్గర ఏమైనా కంటెంట్ ఐడియాస్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నచ్చితే తప్పకుండా చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. బాయ్ బాయ్.